క్షణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇన్నాళ్ళు ఏలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము దేవుడు కార్యక్రమాలు దేవుడు దగ్గరగా ఏ కార్యక్రమాలు మారకుండా ఎందుకు చెప్తారు అంటే ఏంటి తెలుసా? దేవుడు ఆ ద్వారా వేడుకుంటున్నాడు. ఎవరండి? నన్ను వేడుకుంటున్నాడు దేవుడు. దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎవరితో సమాధానపడమని? అంటే దేవునికి దగ్గరగా రండి. ఎప్పుడు క్రీస్తు వచ్చాడు, ఈ రక్షణ చూశారు, దూరాన్ని దగ్గర చేశాడు. అయినా మరలా మీరు దూరంగా బ్రతుకుతుంటే మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవ సమాజానికి శ్రేయస్కరం కాదు ఇది. సంఘానికి, సమాజానికి చాలా ఘోరమైన హేయమైన కార్యక్రమం ఇది. అందుకే దేవుడు తన సేవకుల ద్వారా వేడుకున్నట్లు మీరందరూ కూడా ఏమండి క్రీస్తుకు రాయబారులమైన వారందరూ కూడా ఏం చేశారంటే మీరు దేవుని దగ్గరకు వచ్చేయమని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. దగ్గరగా ఉంటే బతిమాల్సిన అవసరం చెప్పండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము దూరాన్ని దగ్గరగా చేశాడు. మన కోసం ఏం చేశాడు? మన కోసం దూరాన్ని దగ్గరగా చేసినప్పటికీ ఎందుకండి ఈ మానవ సమాజంలో ప్రవర్తిస్తే ఆలోచించవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమండి 2వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం కూడా చూడండి. 6 7 వచనం ఏమన్నా 6 7 వచనం ఏం చెప్తున్నాయండి? క్రీస్తు యేసునందు ఆయన